ఈ 20 నిమిషాల్లో ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో ఈ సబ్జెక్ట్ అర్థం కాకపోయి ఉండొచ్చు, మీ గురించి కూడా నేను తర్వాత చెప్తా, ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది కూడా మీకు క్లారిటీ ఇస్తాం. సో పాత వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు పాత వాళ్ళ కోసం రెండు కలిపి మ్యాచ్ అయ్యే విధంగా ప్రయత్నిస్తాం. బై ది వే, నా పేరు అయితే ఆంజనేయులు. ఈ బిజినెస్కి వచ్చి సుమారుగా ఒక 6.5 సంవత్సరాల టైం అయింది. సో 6.5 ఏళ్ళ ముందు సేమ్ ఇలాంటి కంపెనీలోనే ఎక్స్ నెట్వర్క్ కంపెనీలో పనిచేస్తుంటాయి అనమాట. ఆమ్వే అనే కంపెనీ ఐడియా ఉంది ఎవరికైనా ఇక్కడ కూర్చున్నారు? తెలుసా? జస్ట్ పని చేసినారు అందులో, తెలుసు అంతే, పని చేయలేదు. నాకు తెలుసు, దానిలో పని కూడా చేసినారు అనమాట. 8 సంవత్సరాలు ఇట్లే మీటింగ్లకు వచ్చి కూర్చునే వాళ్ళం అనమాట. వచ్చిన స్పీకర్ ఎవరైతే ఉన్నారో, మీరు కార్లు కొంటారు, బంగ్లాలు కొంటారు, మంచి ఫారెన్ ట్రిప్ పోవచ్చు అని చెప్తే ఎగ్జైటెడ్, ఎంతమంది ఎగ్జైటెడ్ ఉన్నారు? అరే ఎగ్జైటెడ్ కదా. నేనైతే స్టూడెంట్ ఉన్నప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ పరిచయం అయింది. స్టూడెంట్ ఉన్నప్పుడు కార్లు బంగ్లాలు అంటే ఎట్లుంటుంది? ఇక్కడ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? స్టూడెంట్స్ మీకు నేను స్ఫూర్తి డిగ్రీ కాలేజ్ తీసుకున్నారు. నాకు అప్పట్లో కాలేజీకి బండి పైన పోవాలని ఉంటాయి. బండి వచ్చింది కానీ మా ఫాదర్ తీసుకుపోలేదు, కానీ కార్లో పోవాలని ఒక డ్రీమ్ ఉండే. చాలా ప్రయత్నించిన కానీ కుదరలేదు. ఇప్పుడు కారు వచ్చినాయి, డబ్బులు ఉన్నాయి, కానీ కాలేజీ వాళ్ళు రానిస్తలేరు కార్లో. ఎందుకు రానిస్తే? టైం అయిపోయింది కదా. సార్ ఒకవేళ పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి టక్క ఆ ఎర్ర బస్సు ఫుడ్ బోర్డింగ్ ఈ మధ్యన నాకైతే ఎక్కడ కనిపిస్తుంది. ఒకప్పుడు ఫుడ్ బోర్డింగ్ చాలా చేస్తున్నారు, ఐడియా ఉందో లేదో. పొరపాటున మిస్ అయినా కూడా కింద పడే ఛాన్స్ ఉంది. అట్లా పోతే కాలేజీ బాగుంటుందా? కార్లో పోతే బాగుంటుందా కదా? మాకైతే అట్లా ఎగ్జైట్ అనిపించింది. సో కార్లు బంగ్లాలు ఇవన్నీ బాగా ఎగ్జైట్, లోపల ఒక రకమైన ఫీలింగ్ అనమాట, మాకు కొంటే ఎట్లుంటుందని. ఒకటి ఏంటంటే కారు కొనే ప్రాసెస్లో ఎగ్జైట్మెంట్ ఉంటుంది, కొన్న తర్వాత ఏముండదు. మీరు అబ్జర్వ్ చేసిరా? ఏదైనా వస్తువు అచీవ్ చేసే ముందే ఎగ్జైట్మెంట్ ఉంటుంది, చేసిన తర్వాత ఏది ఉండదు. ఎస్ సార్? సో అట్లా ఉంటుంటే 8 సంవత్సరాలు కష్టపడి హార్డ్ వర్క్ చేసినాం. ఎటువంటి డబ్బులు అయితే రాలేదు. పాత కంపెనీ జోలు చెప్తున్నా, ఎక్స్పీరియన్స్ వచ్చింది. డబ్బులు పోయినాయి, ఎక్స్పీరియన్స్ మిగిలింది. తర్వాత మరి ఇచ్చిన వాళ్ళు, అప్పు ఇచ్చిన వాళ్ళు అయితే మరి తీర్చాలా వద్దా? ఇక్కడ అప్పు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరందరూ ఉన్నారు. ఓకే, చెయ్యి ఎత్తని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మాకు అస్సలు ₹1 కూడా అప్పు లేదని ఫీల్ అవుతున్నారు కదా. నిజమే కదా? మీకు విషయం తెలుసు లేదు, భారతదేశమే అప్పులలో ఉంది. నిజమా? మరి మనం ఎక్కడ ఉన్నాం? మరి భారతదేశం అప్పులు ఉందంటే మనం భారతదేశం ఉన్నట్టే కదా, మనం కూడా అప్పులనే ఉన్నాం. మీకు తెలియనట్టుంది బహుశా. సో ఎవరైతే అప్పు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనం తిరిగి తీర్చాలా వద్దా? చాలా మంది ఫోన్ చేస్తుండే, ఇబ్బంది అవుతుండే. ఏ దిక్కు లేనోనికి దేవుడే దిక్కు అని ఒక సామెత ఉంటుంది, చూసినారా? సో సూసైడ్ అటెంప్ట్ చేసిన 2019లో అప్పులు ఎక్కువైపోయి, తర్వాత టైం కాదు అంటే బతికే ఛాన్స్ ఉంది. తర్వాత ఆ అప్పు తీర్చాలనే ఉద్దేశంతో రకరకాల కంపెనీలలో వర్క్ చేసిన, వర్కౌట్ కాలేదు. తర్వాత వచ్చేసి ఈ వెస్టీజ్ అనే కంపెనీ, మై గ్రేట్ అప్లైన్, వాళ్ళకి ఒకసారి నా తరపు నుంచి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను లేను. మీరు ఏ స్టేజ్ ఎక్కినా, ఏ మీటింగ్ తీసుకున్నా, జూమ్ మీటింగ్ తీసుకున్నా, ఓపెన్ మీటింగ్ తీసుకున్నా, ఫేస్ మీటింగ్ ఏది తీసుకున్నా సరే, వాళ్ళ పేరు చెప్పుకోకుండా ఏ మీటింగ్ స్టార్ట్ చేయలేదు. ఇక్కడ మా అబ్బాయిని కూర్చుంటా లేదా, ఆ మూలను ఉన్నాడా, బయట ఉన్నాడా, ఇంటి ఉండా లేదా, ఇంటే పేరు చెప్పాలి, లేకపోతే అట్లాంటి ఉద్దేశం అయితే మాకు లేదు. ఎక్కడున్నాం మా అబ్బాయి శ్రీనివాస్ వడ్డేమాను సార్, శివాని మేడం, పురుషోత్తమ దాస్ సార్, పూర్ణ మేడం ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఈ ప్లాన్ ఉన్నప్పుడు ఇదంతా ఇంకా చాలు, లాస్ట్లో కొడుతున్నారు, ఇంకా మిమ్మల్ని కొట్టారు. సో ఈ ప్లాన్ విన్నప్పుడు నేనైతే జడ్జనగర్ జనాలే వెస్టీజ్ చేద్దాం అనే ఎగ్జైట్మెంట్తో అయితే రాలేదు. సో నేనేమనుకున్నంటే ఏడనైనా కష్టపడాల్సింది. ఇప్పుడు జాబ్లో ఫ్రీగా ఇస్తున్నారా డబ్బులు? జాబ్లో జాయిన్ అయితే డబ్బులు ఇస్తారా? రోజు పోయి పని చేయాలి కదా. ఎంతమంది ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు, జాబ్ చేసేవాళ్ళు? మీరు అందరు జాబ్ చేస్తున్నారు కదా సార్, మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది జాబ్లో? 14 years. మీకు
25, మీకు 14 years, 13 years, ఇక్కడ 18 years. ఇప్పుడు మీరు ఇన్నేళ్ళ నుంచి జాబ్ చేస్తారు కదా, ఏ రోజైనా ఉద్యోగాలు ఇవ్వేటప్పుడు ఎస్ ఈ జాబ్ దొరికినందుకు నా జన్మ ధన్యమైందని కాలం ఎగరేసుకపోయిన రోజులు ఏమైనా ఉన్నాయా? ఎవరన్నా? నాకు తెలిసిన వారికి ఎవ్వరు లేరు ఈ ప్రపంచంలో. దేవుడా నాకు ఉద్యోగం దొరికింది, నా జన్మ ధన్యాలు ఒక్కరు కూడా లేరు. ఎందుకు పోతున్నాం మరి ఉద్యోగానికంటే బరువు బాధ్యతలతో ఈఎంఐలు కట్టాలి, ఇంటి కిరాయిలు కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలనే ఉద్దేశంతో పోయిన తప్ప ఎవరు కానీ ఎక్సైట్మెంట్తో పోగైతే నేను చూడలేదు. సో అట్లా ఉద్యోగం ఏదైతుందో ఉద్యోగంలో నాకు తెలిసినందుకు ఏమీ లేదు. ఒకవేళ మీరు ఎవరైనా ఉద్యోగం చేసేవాళ్ళు 20,000, 30,000, 50,000, ₹1,00,000 నెలకు మీ సంపాదన అయితే, మీకు 30 ఏళ్ళకు ఉద్యోగం వస్తే, 30 years ఉన్నప్పుడు మీకు ఉద్యోగం వస్తే నెలకు 30,000 సంపాదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు రిటైర్మెంట్ అయ్యేంత వరకు సంపాదించేది ₹1,00,00,000 మాత్రమే. 30 ఏళ్ళ తర్వాత మీరు సంపాదించేది మొత్తం ఓన్లీ ₹1,00,00,000. 30,000 సంపాదిస్తారు. ఎవరైతే 50,000 సంపాదిస్తున్నారో నెలకు 1,50,00,000 సంపాదిస్తారు. ఎవరైతే ₹1,00,000 సంపాదిస్తున్నారో నెలకు 3,60,00,000 సంపాదిస్తారు జీవితం మొత్తంలో. మరి ఇప్పుడు ఆలోచించండి, అంత సంపాదిస్తున్నాం కదా, ఎంత సేవ్ చేస్తాం 30 years తర్వాత? నా దేశం పిల్లల పెళ్లిళ్ళు అయ్యే టైంకి అప్పు చేయకుండా వాళ్ళ పెళ్లిళ్ళు చేసి ఉంటే అదే హ్యాపీ. నిజమా? నా దేశం అట్లాంటి సిచ్యువేషన్ అయితే లేనేలేదు. సో అట్లాంటి సిచ్యువేషన్ నుంచి వెస్టీజ్ ఏదైతే ఉందో 2019లో స్టార్ట్ చేసి చాలా మంది ఏమనుకుంటారంటే వెస్టీలో జాయిన్ కాగానే ₹1,00,000 రావాలనుకుంటారు. ఇది సాధ్యమయ్యే పనేనా? ఎవరైనా కిరాణా షాపులు ట్రెడిషనల్ బిజినెస్ ఎవరైనా ఉన్నాయా? ట్రెడిషనల్ బిజినెస్, కిరాణా షాప్, మెడికల్ షాప్ మేడం ఏ షాప్ మీది? కిరాణా షాప్ కదా. ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు? ఇయర్స్ అయింది కదా. మీరు ఒకటి ఆలోచించండి, కిరాణా ఓపెనింగ్ అనగా ఈరోజు మీరు కొన్ని రోజుల నుంచి ప్లాన్ అయి ఉంటారు. ఒక్క రోజులో డెసిషన్ కాదు, మీరు 2 నెలల నుంచి ముందే ప్రిపేర్ అయి ఉంటారు. మీరు షాప్ పెట్టే ముందు ఏమని ఆలోచించి షాప్ పెట్టినారు? దేవుడా ఈ షాప్ పెడుతున్నా, నేను బాగా నడవాలి, బాగా బిజినెస్ కావాలని అనుకొని పెట్టినారా? నడుస్తుందో లేదో, ఏమవుతుందేమో, లాస్ అయితే అనుకొని పెట్టారా? పాజిటివ్గా ఆలోచించి పెట్టారా, నెగిటివ్ ఆలోచించి పెట్టారా? నడుస్తుందనే కాన్సెప్ట్తోనే పెట్టినారు, నమ్మకంతోనే పెట్టారు. ఏ సార్ మరి వెస్టీజ్కి వచ్చినప్పుడు ఇదే మైండ్ ఎందుకుంటారు చాలా మందికి? మీరు ఒక బిజినెస్ చేసేటప్పుడు కానీ ఏదైనా బయట ఉద్యోగం చేసేటప్పుడు కానీ ఇది నడుస్తుంది, సక్సెస్ అయితే ఉద్దేశంతో పెడుతున్నాం. మరి వెస్టీజ్కి రాగానే ఇది నడుస్తలేదో, అవుతుందో కాదో, నా వల్ల అవుతుందో కాదో అని చాలా మంది అనుకున్నారు. మిత్రులారా, ఈరోజు పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఎవరైతే ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో మీరు చేయాల్సిన పని అయితే ఏం లేదండి. కొంచెం కన్ఫ్యూజ్ కావద్దు. మీ యొక్క ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ, ఈ 5 ఏదైనా ఒకటి ఇచ్చి లాగిన్ అవ్వండి. మీరు ఎవరితో డబ్బులు కట్టియాల్సిన అవసరం లేదు. ఇది ఎటువంటి స్కీమ్తో కంపారిజన్ చేయకండి. నేను ముందే చెప్పేస్తున్నా, మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. నిజం చెప్తున్నా, మనం వేసుకునే బంగారంలో కల్తీ ఉంటాయి కానీ ప్రొడక్ట్స్లో కల్తీ లేదు. ఫస్ట్ ప్రోడక్ట్ వాడండి. వాడిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని మిమ్మల్ని ఎవరైతే తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు టాపిక్ నేను చెప్పిన కదా, నడుస్తుందని పెట్టినాం బిజినెస్ కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే నడుస్తానన్న ఉద్దేశంతోనే రండి, నేను నడిపిస్తాను. ఈ రోజు కంపెనీ వెస్టీజ్ అనేది నిన్న మనం స్టార్ట్ అయిందా? ఎప్పుడు స్టార్ట్ అయింది? కంపెనీ స్టార్ట్ అయినప్పుడు కొంతమంది ఇక్కడ ఉన్న పుట్టిన ఎవరైనా 18-20 ఏళ్ళు ఉన్నారా? శివగారు మీకు ఎంత ఏజ్? 18. వాస్తవం కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అబ్బాయి ఉంటారా లేదు? మీరు ఆలోచన, గౌతమ్ బాలి సార్ ఆలోచించిండా? 2004లో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఒక వ్యక్తి వస్తాడు, ఎక్కడో చదువుకొని వచ్చి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తారు అనుకున్నాం? కాదు కదా. ఇంకొక విషయం, రెండో విషయం పాజిటివ్గా ఆలోచించండి వెస్టీజ్కి వచ్చిన తర్వాత. రెండో విషయం ఏంటంటే, మీరు ఎవరైతే మేడం కిరాణా షాప్ రన్ చేస్తున్నారో ₹1,00,000 రావడానికి ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు 2 ఏళ్ళ తర్వాత? అభిమన్యుడేనా? పద్మవ్యూహం ఉంటుంది చూసినా, ఆ షాపులు పెట్టినట్లు లోపల నడిస్తే కానీ బయటకు వచ్చాయితే నాకు తెలియదు, నేను లాభం చూడలేదు. సో ₹1,00,000 సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది? నెలకి అన్ని ఖర్చులు చాలా టైం పడుతుంది. మరి వెస్టీజ్కి రాగానే చాలా మంది ఈ నెల ₹1,00,000 రావాలనుకుంటారు. ఎట్లా సాధ్యమవుతుంది అది?
ఈ వెస్టీజ్లో మీరు సక్సెస్ కావాలంటే మినిమం 3 నుంచి 5 సంవత్సరాలు ఇక్కడ నిలబడగలిగితే మీరు 1,00,000 నుంచి 3,00,000 ఇన్కమ్ నెలకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఓవర్ నైట్లో సక్సెస్ కావాలి, ఓవర్ నైట్లో డబ్బులు రావాలి, ఓవర్ నైట్లో కోటీశ్వరులు కావాలనుకుంటారు. అది సాధ్యమయ్యే పని కాదు. ఈ డైరెక్ట్ సెల్లింగ్లో నాకు 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ బిజినెస్ ద్వారా వెస్టీ ద్వారా మీరు ఏం అచీవ్ చేసినారంటే, ఒకప్పుడు బండిలో కూడా పెట్రోల్ పోయించుకోలేని వ్యక్తిని ఈరోజు ఈ బిజినెస్ ద్వారా 2 కార్లు తీసుకున్నాను. ఒకప్పుడు ఇంటికి రాయి 9వ తారీఖు వచ్చిందంటే భయం అవుతుంది. ఇక్కడ ఎంతమందికి సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు? అమ్మాయి నా లెక్క ఇది కూడా. మీ అందరికీ మీ రెంట్ ఏ రోజు అవుతుందో ముందు రోజు భయం అవుతుందా అవుతలేదా? అవుతుందా లేదా? ఇంటికి చుట్టాలు వచ్చిందంటే భయం, నీళ్ళు ఎక్కువ వలగబోస్తే భయం, పిల్లలు ఏడుస్తే భయం, ఏం చేసినా కూడా ఓనర్తో భయం ఉంటుంది. ఓనర్ ఒక చిన్న మాట అన్నాడంటే దేవుడా రేగుల రూమ్ అయినా సరే, ఆఖరికి గుడిసెలైనా పర్వాలేగా మన సొంతంగా ఉంటే బాగుందని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఈ బిజినెస్ ద్వారా ఒక మంచి బ్యూటిఫుల్ డ్రీమ్ హౌస్ కడుతున్నా. విత్ ఇన్ షార్ట్ టైం ఇంకొక 2 నెలల నుంచి 3 నెలల లోపల హౌస్ సెరమనీ ఉంది. ప్రతి ఒక్కరు ఆహ్వానితులే. ఎంత మంచి ఇల్లు అంటే నాకు తెలిసినందరికి ఒక ఆర్డినరీ పర్సన్కి, ఒక మధ్యతరగతి పర్సన్కి చాలా పెద్ద హౌస్. సుమారుగా 2.5 నుంచి 3 కోట్లు పెట్టి ఇల్లు కడుతున్న వెస్టీ. మామూలుగా సినిమా పోవాలంటే ఏం చేస్తామండి మనం? ఎవరు మనకు ఇష్టమైన హీరో ఉంటే ఒకప్పుడు లైన్లో నిలబెట్టాలి, కానీ ఇప్పుడు అన్ని ఆన్లైన్ బుకింగ్ అయిపోయింది. ఐడియా ఉందా లేదు? సినిమా చూస్తే అబ్బా మీరు ఎన్ని ఏళ్ళ సినిమా చూడండి, 20 ఏళ్ళ సినిమా చూడండి, మీరు ఎప్పటికీ హీరో కాలేరు. కానీ ఇది ఇట్లాంటి మీటింగ్ 21 వారాలు క్రమం తప్పకుండా మీరు రాగలిగితే కనుక మీ ఎంటైర్ జిందగీలో, మీ ఎంటైర్ కాంతాల్లో మీరే హీరో. నా ఎక్స్పీరియన్స్తో చెప్తాను. సో ఈ బిజినెస్ ద్వారా ఇల్లుతో పాటు ఇంట్లోనే హోమ్ థియేటర్ అనమాట. ఎక్కడ సినిమాకు బయట థియేటర్ పోవాల్సిన అవసరం లేదు. మీరు థియేటర్లో కూర్చున్నప్పుడు ఎట్లయితే ఫీలింగ్ వస్తుందో అదే ఫీలింగ్తో ఒక మంచి సినిమా థియేటర్ డిజైన్ చేస్తున్నాం. నా ఏజ్ వచ్చేసి 32 సంవత్సరాలు. ఎంత? 32. ఇదే 32 ఏళ్ళే కొంతమందికి ఉద్యోగాలు కూడా లేవు. ఈ రోజు 32 ఏళ్ళకే వాడు 30 ఏళ్ళు ఉద్యోగం చేసి ఎన్ని పైసలు సంపాదించాడో అన్ని పైసలు ఈ పార్టీకి సంపాదించాడు. బాగుందా బాగాలేదా? బాగుందా బాగాలేదా? సూపర్ ఉంది కదా. కానీ సార్ బాగానే ఉంది ఇదంతా, కానీ ఇక్కడ ఎవరైతే పాతగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు, స్టార్టింగ్లో మస్తు ఎగ్జైట్మెంట్ ఉండే సార్. మస్తు బిజినెస్ జరిగింది, మస్తు కష్టపడ్డాం, మస్తు పైసలు వచ్చినాయి, మస్తు మీటింగ్లలో రికగ్నిషన్. కానీ ఈ మధ్య ఎందుకోసం బిజినెస్ నడుస్తలేదు? నాది ఒక్కరిదైనా లేకపోతే పక్కనది కూడా అట్లయినా కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎస్ సార్, అట్లాంటి వాళ్ళ కోసం కొన్ని క్వశ్చన్లు నేను చెప్తాను. మీరు కళ్ళు మూసుకొని ఆలోచించుకోండి. ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో, ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నారో, ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించుకోండి. ఎస్, నెక్స్ట్ ఈ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. స్టార్టింగ్లో చాలా కష్టపడ్డాం కదా, మస్తు కష్టపడ్డాం. సిల్వర్, గోల్డ్, స్టార్ అయినాం, కార్ తీసుకున్నాం, 50,000 లక్ష రూపాయలు చెక్ వచ్చింది. కొంతమంది ఏమైపోయినారంటే, నేను అబ్జర్వ్ చేస్తా, నడు మధ్యన సీల్ వస్తుందంటే నడుము మీద పాయింట్ ఆగదంట. వాడు ఎట్లా ఉరుకులాడుతుంటే మామూలు ఉరుకులాడు, పోయి అమ్మ నాకేమో ఇంకా నీ జిందగీలో నేనే తోపాలంటే ఫీల్ అవుతుంటారు. మీరు అబ్జర్వ్ చేసారో లేదు? గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్లో ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తారో, ఓవర్ యాక్షన్ అంటే ఏంటంటే వాడు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటాడు అనమాట. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు చూసినావా? ఆ వెలుగుతుండేటోళ్ళు ఈ బిజినెస్లో కనిపించారు. కాబట్టి ఫస్ట్ కొంతమంది బిజినెస్ ఏం చేస్తారంటే ఓవర్ ఎగ్జైట్మెంట్తో ఎట్లా టీం నడుస్తుంది, ఈ లేక అప్లైనా చూసుకుంటున్నారు, ఈ లేక అప్లైనా ఈ లేక అన్నీ చూసుకుంటున్నారు, నేను మాత్రం చెద్దర కప్పుకొని హ్యాపీగా రెస్ట్ తీసుకుంటా, నాకు పైసలు వస్తున్నాయని చాలా మంది అనుకొని రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయి బిజినెస్ బంద్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్ సార్, నిజమా కదండి? నేను క్వశ్చన్ వేస్తే అందులో ఇక్కడ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేసి ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉండి తర్వాత బిజినెస్ వెనక్కి తగ్గిన వాళ్ళు, బిజినెస్ ఆపేసిన వాళ్ళకి క్వశ్చన్ వేస్తా, ఈ బిజినెస్ ఆపేసిన తర్వాత మీ జీవితంలో ఏం మార్పు వచ్చింది చెప్పండి? ఏం మార్పు వచ్చింది? నేనేమంటున్నా క్వశ్చన్ వేస్తున్నాండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఉద్యోగం చేసుకుంటూ వెస్టీ చేసాం, ఏమంటారు? హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. ఉద్యోగం చేసుకుంటూ సార్, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ 70,000 80,000 జీతం వస్తుంది మీకు.
దాంతోపాటు పార్ట్ టైం మేడం హెల్ప్ చేస్తున్నాం. 50,000 60,000 ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. మీరు చేసే జీతంతో పాటు పార్ట్ టైం వస్తుంది. ఒకవేళ పని చేస్తే ఏమొస్తుంది? జీరో. మరి జీవితం ఏమైనా మారిందా? మారిందండి. నాకు తెలిసిన వరకైతే వెస్టీజ్ బిజినెస్ నాపిన జీవితం ఎక్కడ మారలే. ఎక్కడేసిన పొంగడు అక్కడే. నువ్వు ఎన్నేళ్ళన్నా ఉండు, వెస్టీలో ఉన్నావని చెప్పుకొని తిరుగుతారు అంతే. కానీ వెస్టీలో ఎన్నేళ్ళున్నా సక్సెస్ కాదు. ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఆపేసిన తర్వాత కానీ, స్లో అయిన తర్వాత కానీ. ఇంతకుముందు బాగా ఫుల్ ఎగ్జైటెడ్ ఉరుకులాడుతుండే అనమాట. కానీ తర్వాత ఏమో సార్ ఎవరు వస్తలేరు, ఎవరి ప్లాన్ చెప్పినా ఎవరు వింటలేరు, ఏం చేయమంటారు సార్, ఎక్కడ పోయినా నెగిటివ్ వస్తుంది. ఇప్పుడు నెగిటివ్ అనేది ఎక్కడ ఉందండి? బయట జనాల దగ్గర ఉందా, మన మైండ్లో ఉందా? మరి స్టార్ట్ చేసినప్పుడు నెగిటివ్ రాలేదా? రాలేదండి. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక వ్యక్తి బాగా తాగుతా ఉన్నాడు. సో ఎంత మానిపిద్దాం అనుకున్నా కూడా, వాళ్ళ భార్య ఎంత ప్రయత్నించినా కూడా ఆయన తాగడం మాత్రం బంద్ చేస్తాడు. ఒక సైకియాట్రిస్ట్ ఉన్నాడు కదా, మానసిక వైద్యుడి దగ్గర తీసుకొని పోయింది భార్య. తీసుకొని పోతే ఆయన ఏం చెప్పిందంటే, మామూలుగా ఫస్ట్ టైం ఓవర్గా చెప్పినాడు, తాగితే ఫస్ట్ నీ ఒళ్ళు చెడిపోతుంది, తర్వాత నీ ఇల్లు ఖరాబ్ అవుతుంది, నిన్ను చూసి కూడా పిల్లలు నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది, టోటల్ మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది అని చెప్తాడు. అంటే సరే డాక్టర్ గారు రేపటి తాగాలని చెప్పి వచ్చేస్తాం. ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఇప్పుడు తిరగలేసిన కాలు తిట్టనేవారు ఎప్పుడు ఒక దగ్గర ఉండవు. అర్థమవుతుందండి. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే, కొంతమంది అప్పటికప్పుడు మారినట్టు యాక్షన్ చేస్తుంటారు, కానీ తర్వాత కుక్కతో ఎట్లుంటుంది, వంకర ఉంటుంది. రాయి కట్టినంతసేపే సక్క ఉంటుంది, తర్వాత వంకరనే కదా. సో తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ 1 వీక్ తర్వాత ఈ భార్య ఇట్లా కాదని చెప్పి మళ్ళీ ఆయన దగ్గర తీసుకొని పోతే, మనోడు ప్రాక్టికల్గా చేసి చూపించినండి. ఏంటండి? ప్రాక్టికల్గా చేసి చూపించింది. ఒక దాంట్లోనేమో నీళ్లు తీసుకున్నాడు, ఇంకో దాంట్లో ఒక దాంట్లో వాటరు, రెండో దాంట్లో కోటరు. ఏం తాగుతారు జనాలు? కోట తాగుతారు. ఈ మానసిక వైద్యుడు ఎవరైతున్నాడో 2 దాంట్లలో బతికున్న వానపాము ఉంటుంది కదా, ఎర్రన్న అంటారు, 2 దాంట్లో లేచి ఈ నీళ్ళ లేచింది ఏదైతే ఉందో హ్యాపీగా జాలీగా తిరుగులాడుతూ ఉన్నది. కానీ కోటలో వేసినది ఏదైతే ఉందో గిల్ల 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 కొట్టుకుంటూ క్షణాలలో ప్రాణాలు వదిలేసింది. ఇప్పుడు ఆ డాక్టర్ ఆయన సైన్ చేస్తాడు కళ్ళతో, ఇట్లా వేసి దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది చెప్పానంట పేషెంట్ని. పేషెంట్ అంటాడు కదా, ఈ వాటర్ పట్టుకొని చూడు డాక్టర్ గారు, ఈ నీళ్లు తాగినమనుకో కడుపున్న పురుగులు అస్సలు చావు, కానీ ఇదే కోట తాగిననుకో కడుపున్న పురుగులు మొత్తం వస్తాయని చెప్పి మనం కోట రావు. అంటే దీని అర్థం ఏంటంటే వెస్టీజ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు నెగిటివ్ రాలేదా? మీరు 5% ఉన్నప్పుడు నెగిటివ్ రాలేదా? వచ్చిందా? మరి వచ్చినప్పుడు స్టార్ అయినప్పుడు నువ్వు 5% ఉన్నప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, స్టార్ అయి కారు కొని 50,000 చెప్పు తీసుకున్న తర్వాత ఎందుకు కాన్ఫిడెన్స్ తగ్గింది? ఆలోచించరా? ఎందుకు కాన్ఫిడెన్స్ తగ్గింది? మీకు తెలుసా, నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎల్బీనగర్లో నేను ఒక వ్యక్తిని ప్రాస్పెక్టింగ్ చేసిన, న్యూ పర్సన్. అయిన తర్వాత ఒక వారం రోజులు ఫాలోఅప్ చేసిన, రోజు ఫోన్ చేయడం ఇవన్నీ చేసిన తర్వాత ఒక రోజు టైం ఇచ్చిండు. వీళ్ళ సాఫ్ట్వేర్ నైట్ పూట ఎక్కువ ఉంటాయి అనమాట ఉద్యోగాలు. అయిపోయిన తర్వాత 12:30 ఎప్పుడు ఫోన్ చేసి వస్తారా సార్ అంటే, ఎప్పుడు ఫోన్ చేసినా మీకు ఫోన్ చేయడం ఆలస్యం అని చెప్పి నైట్ 12:30 ఫోన్ చేసిన. నేను ఉండేది చెంపాపేటలో, ఆయన ఉండేది ఎల్బీనగర్లో. నైట్ 12:30 పోయి అర్ధరాత్రి ప్లాన్ చెప్పిన ఆయనకి. వెస్టీజ్ కంపెనీ కాదు, వేరే కంపెనీ కూడా ఉన్నప్పుడు నాకు అప్పుడు ఇన్కమ్ ఎంత అంటే 500 రూపాయలు 1000 రూపాయలు వస్తుంది, అంత మించి రావట్లేదు. 12:30 ఒక గంట సేపు మొత్తం ప్లాన్ చెప్పిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫిదా అయిపోయింది మన ప్లాన్కి. ఎందుకంటే మామూలుగా ఉండదు ఆ ప్లాన్ అంటే, అట్లుంటుండే. అయిన తర్వాత లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ వేసాడు, అరే ఇంత చెప్తున్నారు కదా సార్ మీరు, ఎన్ని పైసలు వస్తాయి ఈ కంపెనీలో మీకు అని అంటే, నేను చెప్పిన నాకు ఎన్ని పైసలు వస్తున్నాయి కాదు, నీకు ఎన్ని పైసలు కావాలో చెప్పి కంపెనీలో నీకు అంత ఇప్పిస్తాయి, కంపెనీలో అంత దమ్ము ఉందని చెప్పేటోని. ఆయనది ₹1,00,000 జీతం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ₹1,00,000 జీతం, నాది ₹1,000. లోపల గడ్స్ ఉండాలి, దమ్ము ఉండాలి, అంత ఈజీ కాదు. అదే టైంలో వేరే ఉన్నారనుకో, అది సార్ అది వస్తుంది అని చెప్పి నీళ్లు నవ్వుతుంటారు, అది గడ్స్ ఉండాలి, అంత ఈజీ కాదు. మరి ఒకప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈరోజు ఎందుకు మిస్ అవుతున్నారు? ఏం తక్కువ అవుతుంది? వేమన కూడా చెప్పింది కదా, తినగా వేపాకు కూడా తీయగానే ఉంటుంది అని చెప్పి. మరి మనం మధ్యలో తినడం ఎందుకు పని చేస్తున్నాం?
చెక్ యువర్ సెల్ఫ్, ఒకసారి చెక్ చేసుకోండి. సో రెండోది అంటే స్లో అయిన టైం కానీ లేకపోతే బిజినెస్ ఆపేసినప్పుడు కానీ మీ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు నేనే ఉండండి, నేను ఫుల్ లగ్జరీ కంఫర్ట్లో ఉన్నా, ఎట్టన్నా పోనీ టీం నెలకు 5-6 లక్షలు ఇన్కమ్ వస్తుంది, 2 కార్లు ఉన్నాయి ఇవి అని చెప్పి టీం వదిలేసినంత టీం అంతా కొలాప్స్ అయిపోయింది. లేదంటే నేనే నెగిటివ్ డెసిషన్ తీసుకున్నా, బిజినెస్ నుంచి వెళ్ళిపోయినా. ఆ టైంలో మన ఫీలింగ్ ఎట్లుంటుంది? హ్యాపీగా ఉంటామా? వెనకాల నుంచి యమదూతలు ఉంటారు కదా, ప్రాణాలు పోయిన తర్వాత ఎట్లుంటారు నాకు తెలియదు, కానీ బతుకున్నప్పుడు చంపేసే యమదూతలు ఏమన్నా అంటే ఈఎంఐలు. ఎంత ఇబ్బందులు తెలుసా మీకు? ఎంత జీతం వస్తున్నా కూడా ఈఎంఐల ద్వారా ఎట్లుంటుంది? ఉంటుందా? మరి ఆ రోజు మీరు ఏమన్నా ఆ రోజు తీసుకున్న డెసిషన్ రైటా రాంగా? రాంగ్ డెసిషన్. ఆపేస్తే కంటిన్యూ చేసే వరకు రైట్ డెసిషన్. సార్ సో ఒక్కసారి మీకు మీరు చెక్ చేసుకోండి 2 క్వశ్చన్లు. నెక్స్ట్, ఎందుకు ఆపినారు బిజినెస్ని? పాత లీడర్లు ఎవరైతే ఉన్నారో, మనం డైమండ్ అయినాం, స్టార్ అయినాం, క్రౌన్ అయినాం, కారు కొన్నాం కదా, కొంతమంది ఎందుకు బిజినెస్ ఆపినారు? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? ఎందుకు బిజినెస్ ఆపినారు? కింద ఒక క్వశ్చన్ చూసినారా? ఎవరి మాటలు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేశారు? ఒక క్వశ్చన్ ఉంది, దీనికి ఆన్సర్ నేను చెప్తా. ఇక్కడ ఉన్న స్టార్ అండ్ అబవ్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో, కారు కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, 50,000 పైన సంపాదించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు కారు కొనక ముందు, సంపాదించక ముందు ఎవరైనా ఏంది నీ మొఖానికి నువ్వు కారు కొంటావా? ఏంది నీ మొఖానికి 50,000 సంపాదిస్తావని కొంతమంది రెచ్చగొట్టిన వాళ్ళు ఉన్నారు. ఐడియా ఉందా మీకు? గుర్తించుకోండి ఒకసారి కళ్ళు మూసుకొని గుర్తించుకోండి. మిమ్మల్ని సార్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, అరే నేను వెస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు సక్సెస్ అయినప్పుడు అని అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏంటి సక్సెస్ అయిన ఎంతమంది? ఎవరు లేరు సార్. ఒక్కరు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు. అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోండి, ఆలోచించుకోండి. స్టార్టింగ్ ఎట్లున్నాం మనం? ఈ రోజు కారణాలు తిరుగుతున్నాం. ఒకప్పుడు ఎట్లుండే జీవితం? వాళ్ళు ఎవరన్నా నీ మోకానుక నువ్వు కారు ఉంటావు, నువ్వు 50,000 సంపాదిస్తావు అంటే నేనంటే నువ్వు చూపిస్తున్నా నా లోపల దమ్ము ఉందని చెప్పి బయటికి వెళ్ళి ఒక్క ప్లాన్ చేసే దగ్గర 10 ప్లాన్లు చేసి కారు కొని మన ముందర నిలబెట్టే రోజులు లేవైనా? లేరా లీడర్స్? మరి ఆ రోజు ఉన్న లోపల గడిచి ఈ రోజు ఏమైపోయినాయి? మీ లోపల ఎందుకు తగ్గిపోయినారు? ఏం ప్రాబ్లం అవుతుంది? ఓన్లీ కంఫర్ట్ జోన్, అంత మించిన ఏమీ లేదు. ఇన్ కేస్ ఒకవేళ బిజినెస్ అంటే మీరు పట్టించుకోకపోతే, కొలాప్స్ అయితే ఏం పని చేసుకొని బతుకుతారు? ఒకసారి ఆలోచించండి. ఏం పని చేస్తాం? నేనైతేనా ఒకవేళ వెస్టీజ్ లేకపోతే నాకు 2 ఛాన్సులు ఉన్నాయండి. ఒకటి, మళ్ళీ బ్యాగ్ వేసుకొని జొమాటో కానీ స్విగ్గీ కానీ మళ్ళీ ఫుడ్ డెలివరీ బాయ్ అంటారు చూసినారా, గల్లీ తిరుగుతుంది, సార్ ఆర్డర్ వచ్చి తీసుకోండి అని చెప్పి అదొక ఆప్షన్ ఉంది. లేదంటే ఒకరి కింద ఏమంటారు ఉద్యోగం చేసుకుంటూ ఎస్ బాస్ ఏదన్నా కూడా 15,000కు 20,000కు ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు ఒకవేళ వెస్టీజ్ లేకపోతే. మరి ఒకవేళ మీ పరిస్థితి ఏంది? నా పరిస్థితి అయితే ఇది. మీరు ఎందుకు సక్సెస్ అయినారు సార్ అంటే, నాకు వెనకాల గుచ్చుతా ఉన్నది ప్రాబ్లం. ఈ భూమి మీద అప్పు లేకుండా, నొప్పి లేకుండా సక్సెస్ అయిన ఎవరూ లేరు. కంఫర్ట్ జోన్లో ఉండి సక్సెస్ నేను ఎవరు చూడలేదు. ఒక్కసారి మీకు మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఇక్కడ నన్ను కొంతమంది, మా ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు, నేను పాత కంపెనీ ఉన్నప్పుడు ఈ కారు కొంటా, ఇల్లు కొంటా అని డ్రీమ్స్ అన్ని పెట్టుకున్నా. మా ఇంటికి వచ్చిండు రోజు, ఏం రా మామ నువ్వు కారు కొంటావా, ఏం నువ్వు కారు కొంటావా అని చెప్పి ఎగతాలు చేసినావు. అరే నువ్వు కారు కొంటే డ్రైవర్గా మాత్రం నన్నే పెట్టుకోరాను అనిపించింది మనసులో. దేవుడా ఒక్క ఛాన్స్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. అదేదో కడగ సినిమాలో హీరోయిన్ అంట చూసిన, ఒక్క ఛాన్స్ అని.